అన్నమయ్య జిల్లా నకిలీ మద్యం కేసులో నిందితుడు నాగరాజును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఎక్సైజ్ పోలీసులు. నాగరాజును ఈరోజు అరెస్ట్ చూపే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఈ కేసులో 14 మందిపై కేసు నమోదు కాగా మరో 7గురుపై కేసు నమోదు చేయనున్నారు పోలీసులు. ఎవరా 7గురు అనే దానిపై అయితే సస్పెన్స్ కొనసాగుతోంది. టీడీపీ నేత జయచంద్రారెడ్డి, గిరిధర్ రెడ్డి, తమ్మళ్లపల్లికి చెందిన మరో 2 టీడీపీ నేతల పేర్లు దీంట్లో చేర్చే అవకాశం ఉంది. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు జనార్దన్ రావు కోసం వేట కొనసాగుతోంది. అలాగే జయచంద్రారెడ్డి పిఏ రాజేష్, కొడాలి శ్రీనివాసరావు కోసం ఎక్సైజ్ పోలీసులు గాలిస్తున్నారు. తమ్మళ్లపల్లి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి, బావమరిది గిరిధిరెడ్డి, అలాగే 2 కన్సర్న్లలోనే నకిలీ మద్యం తయారీ దందా జరిగిందని అధికారులు చెప్తున్నారు. జయచంద్రారెడ్డి, జనార్దన్ రావు ఆఫ్రికాలో లిక్కర్ వ్యాపారం చేస్తున్నారు. 5 నిందితుల కస్టడీ కోరుతూ మదనపల్లి కోర్టులో పిటిషన్ వేశారు ఎక్సైజ్ అధికారులు. ఈరోజు పిటిషన్పై విచారణ జరగనుంది. తమ్మళ్లపల్లి నియోజకవర్గంలో బెల్ట్ షాప్ నిర్వాహకులను ఒక్కొక్కరిని విచారిస్తున్నారు ఎక్సైజ్ అధికారులు. మలకల్ చెరువు ఎక్సైజ్ సిఐ హిమబిందుపై బదిలీ వేటు పడింది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తి మరిన్ని వివరాలు ఇస్తారు. మూర్తి, చెప్పండి. సో ఇంకా 7గురు ఎవరు అనే దానిపై సస్పెన్స్ ఉన్న నేపథ్యం, మరోవైపు ప్రధాన నిందితులు ఇంకా పరారీలో ఉన్నట్టుగా చూస్తున్నాం మనం. సో ఎప్పటికిదో కొలిక్కొస్తుంది, వాళ్ళ పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందా? ఏంటి అప్డేట్స్? హరి, అన్నమయ్య జిల్లా తంబాలపల్లి నియోజకవర్గంలో మొలకల చెరువులో వెలుగు చూసినటువంటి ఒక నకిలీ మద్యం తయారీ విషయంలో కూటమి ప్రభుత్వంలో గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ప్రధానంగా ఈ యొక్క అన్నమయ్య జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాల నుంచి కోస్తా జిల్లాలో కూడా ఈ యొక్క ఏదైతే ఇబ్రహీంపట్నంలో వెలుగు చూసినటువంటి నకిలీ మద్యం తయారీ కేంద్రాలకు సంబంధించి భారీ ఎత్తున మద్యాన్ని ఇప్పటికే స్వాధీనం చేస్తున్నారు. మొలకల చెరువు ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 14 మంది పైన మొలకల చెరువు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ 98/25 కింద 14 మంది పైన ఇప్పటివరకు కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటివరకు 10 మందిని అరెస్టు చూపించారు. A2 నిందితుడిగా ఉన్నటువంటి కట్ట నాగరాజును ఈరోజు అరెస్టు చూపించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అతన్ని అదుపులో తీసుకున్నటువంటి ఎక్సైజ్ పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ప్రధాన నిందితుడు జనార్దన్ రావు అయితే ఇప్పటికే విదేశాల్లో పరారీలో ఉన్నారు. అతని కోసం అయితే ప్రస్తుతం గాలిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు తమ్మలపల్లి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జయచంద్రారెడ్డితో పాటు అతని బావమరిది గిరిధర్ రెడ్డి, ఈ యొక్క తంబలపల్లి జయచంద్రారెడ్డికి వ్యక్తిగత పిఏగా ఉన్నటువంటి యొక్క రాజేష్ను కూడా ఈ యొక్క కేసులో అరెస్ట్ చూపించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో 7గురిని ఈ కేసుకు సంబంధించి నిందితులుగా చేర్చేటువంటి విషయాన్ని ఇప్పటివరకే ఎక్సైజ్ అధికారులు ప్రాథమికంగా విచారిస్తున్నారు. మొత్తం మీద ఈ యొక్క మూలాలు తంబలపల్లి నియోజకవర్గంలో వెలుగు చూసినటువంటి యొక్క నకిలీ మద్యానికి సంబంధించినటువంటి మూలాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వంలో గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి తంబలపల్లి నియోజకవర్గ పరిధిలో ఎక్సైజ్ అధికారులకు ఉచ్చు బిగించుకుంది. మొలకల చెరువుకు సంబంధించి ఎక్సైజ్ సిఐ హిమబిందును ఇప్పుడు బదిలీ వేటు వేశారు. ఆమెను అమరావతికి అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. లక్కిరెడ్డిపల్లికి సంబంధించినటువంటి ఎక్సైజ్ సిఐ కిషోర్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ యొక్క ఘటనకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారడంతో తంబలపల్లి నియోజకవర్గంతో పాటు ఇతర జిల్లాలకు కూడా ఈ యొక్క నకిలీ మద్యం గుట్టు రట్టు కావడంతో ఎక్సైజ్ అధికారులు లోతుగా విచారిస్తున్నారు. ఈ యొక్క అంశానికి సంబంధించి బెల్ట్ షాపులే చాలా ప్రామాణికంగా మారాయి. వారితో లావాదేవీలు జరుపుతున్నటువంటి 78 మంది ఈ యొక్క బెల్ట్ షాపుల నిర్వాహకులను ఒక్కొక్కరుగా ఎక్సైజ్ అధికారులు అయితే ప్రస్తుతం విచారిస్తూ ఉన్నారు. రైట్ మూర్తి.